దేశంలోని కోట్లాది మంది చిన్న సన్నకారు రైతుల వృద్ధాప్య భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమే ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తూ వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలకు ఈ పథకం ఒక భరోసాగా నిలుస్తుంది. ఈ పథకంలో చేరిన రైతులు 60 సంవత్సరాలు నిండిన తరువాత జీవితాంతం ప్రతి నెల 3,000 రూపాయల కనీస పింఛన్ను అందుకుంటారు. అంటే ఏడాదికి మొత్తంగా 36,000 రూపాయలు లభిస్తుంది. ఒకవేళ పింఛన్ అందుకున్న సమయంలో లబ్ధిదారుడైన రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి నెలవారీ పింఛన్లో సగం కుటుంబ పింఛన్గా అందుతుంది. ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవడానికి రైతుల వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దేశంలో ఎక్కడైనా భూమి రికార్డుల ప్రకారం 5 ఎకరాలు లేదా అంతకంటే తక్కువ సాగు భూమి కలిగి ఉండి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఈపీఎఫ్ఓ, ఎన్పిఎస్ వంటి ఇతర సామాజిక భద్రతా పథకాల్లో లబ్ధి పొందుతున్న వారు ఈ యోజనకు అనర్హులు. రైతులు తమ వయస్సును బట్టి ప్రతి నెల 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది. రైతు ఎంతైతే చెల్లిస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని వారి పెన్షన్ ఖాతాకు సమానంగా జమ చేస్తుంది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి 6,000 రూపాయలు అందుకుంటున్న రైతులు ఈ మాన్ధన్ యోజనలో చేరడం మరింత సులభం. వీరు వేరేగా డబ్బులు చెల్లించాల్సిన పని లేకుండా పీఎం కిసాన్ కింద వచ్చే ఖాతా నుంచి నేరుగా ప్రీమియం కట్ అయ్యేలా ఆటో డెబిట్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత కలిగిన వ్యక్తులు తమ సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రాలను సందర్శించి ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, భూమి పట్టాలు మరియు మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.